గమనించాలి, దేవుడు ఎవ్వరిని వేటిని కారణం లేకుండా సృష్టించరండి, అర్థం లేకుండా సృష్టించరండి. దేవునికి అందరిపై అన్నింటిపై గొప్ప ఉద్దేశం ఉన్నది, గొప్ప కారణం ఉన్నది, గొప్ప ప్రణాళిక ఉన్నది, గొప్ప ఆలోచన ఉన్నది. దేవుడు కారణం లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా ఏమీ చెయ్యరు, ఎవరిని సృష్టించరు, వేటిని ఏర్పాటు చేయరు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ లోకము కావచ్చు, లోకంలో ఉన్న సమస్తము కావచ్చు, సృష్టి కావచ్చు, మానవుడు కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు వేటినైతే సృష్టించారో వాటన్నిటి విషయమై దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నదండి. సృష్టిలో ఉన్న చిన్న చీమ నుంచి పెద్ద జీవి వరకు, మానవుడి నుంచి సమస్త విషయాల్లో దేవునికి గొప్ప కారణం ఉన్నది, దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది, దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. ఎవరైతే దేవుడు తమ జీవితం విషయమై కలిగి ఉన్న ప్రణాళికను గుర్తిస్తారో, ఆ ప్రకారంగా జీవిస్తారో వారి జీవితం గొప్పగా ఉంటుందండి. వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. అలా కాకుండా దేవుడు తమ జీవితాన్ని ఈ లోకంలో పంపించిన ఆ ఉద్దేశాన్ని గుర్తించకుండా మేము జీవించాం, మేము బ్రతికాం, మేము మరణిస్తాము అన్న ఆలోచనలో ఎవరైతే బ్రతుకుతారో వారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు. గమనించాలి, దేవుడు కారణం లేనిదే ఏమీ చేయరండి. చాలామంది వ్యక్తులు వారి జీవితాన్ని బట్టి, వారు కలిగిన ఇబ్బందులను బట్టి అనుకుంటుంటారు, నేను ఎవ్వరికీ పనికిరాను, నా జీవితం వృధా అనుకుంటూ ఉంటారు. గమనించాలి, కారణం లేకుండా దేవుడు ఎవ్వరిని వేటిని సృష్టించరు. కాబట్టి దేవుని దగ్గర కనిపెడదాం. నా జీవితం విషయమై దేవుడు కలిగి ఉన్న కారణం ఏంటి, ప్రణాళిక ఏంటి, ఉద్దేశం ఏంటి, దేవుని దగ్గర అడుగుదాం, వేడుకుందాం, దేవుని బతిమాలుకుందాం, దేవుని దగ్గర ఆ యొక్క గొప్ప ప్రణాళికను తెలుసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అందరికీ ఆశీర్వాదకరంగా మనం జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.